ఐక్యత లేనప్పుడు ఏం జరుగుతుంది? బీసీ నాయకులు కూడా అదే చెప్పాను. నేను ఇవ్వడానికి నేనెవరన్నాను? మా బీసీలని చేయంటే బీసీలని చేయడానికి నేనెవరన్నాను? పవన్ కళ్యాణ్ ఎవడు? పవన్ కళ్యాణ్ దిగొచ్చాడండి. అసలు మీరు ఎవరిని కూడా 50% ఉన్న బీసీ కులాలన్నీ కూడా అసలు మీకు ఎవరైనా ఇవ్వాల్సిన అవసరం ఏముందంట? మీరు అందరూ కలెక్టివ్గా ఉంటే మీరు 10 మందికి ఇవ్వగలిగే పరిస్థితుల్లో మీరున్నారు. మీరు ఉండాలి. కానీ మీరు ఎంతసేపు దేహి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు అంటే మీకు ఏం జరుగుతుందంటే మీరు గొడవలప్పుడు మటుకు అందరికి ఏకమవుతున్నారు. కానీ నిజంగా ఎప్పుడైతే ఓట్లు రావాలో అప్పుడు మటుకు మీరు నాయకత్వం లోపం కావచ్చు, రకరకాలుగా ముక్కలుగా విడిపోయి ట్రెడిషనల్ పార్టీస్కి మీరు వెళ్ళిపోతున్నారు. ఇది రీజన్. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. ఇప్పుడు దామోదరం సంజయ్ గారు నేను పదే చెప్తున్నాను, ఆయన దళిత కులానికి చెందిన నాయకుడు, గొప్ప నాయకుడు. ఆయన నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? అన్ని కులాలకి ఆమోదయోగ్యమైన నాయకుడు, అంగీకారయోగ్యమైన నాయకుడు కావాలి. అది మిగతా కులాలు కూడా సాధించగలగాలి. అది కాపుల్లో కావచ్చు, బీసీ కులాల్లో కావచ్చు, యాదవ, గౌడ, సెట్టిబల్జీ కులాల్లో కావచ్చు, ఇచ్చేది అన్ని బీసీ కులాల్లో కావచ్చు, ఎస్టీ కులాల్లో కావచ్చు, దళిత కులాల్లో కావచ్చు. అది వచ్చిన రోజునే చాలామంది నాయకులు ఇప్పుడు తెర వెనక్కి కూర్చోబెట్టి ఇప్పుడు అలాంటప్పుడు మీరు కనుక మీరు బలపడితే మీకు వైసీపీ లాంటి పార్టీ మీకు అవసరం ఉండదు. నాలాంటి తిట్టాల్సిన అవసరం కూడా మీకు ఉండదు. నాలాంటి ఇన్సిగ్నిఫికెంట్ అయిపోతాడు. నిజంగా మీరు అలాంటి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు, మనస్ఫూర్తిగా. అంటే ఎందుకు మేము చెప్తున్నానంటే, ఇది అధికారానికి దూరంగా ఉన్న అనేక సామాజిక వర్గాల గురించి అందరూ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, ఇందాక చెప్పినట్టుగా. కానీ వారికి నిజంగా సాధికారత వైపు అడుగులు వేస్తున్నారా లేదా, లేక వారి అసంతృప్తితోనే రాజకీయ మూలధనంగా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారా? నేను కులాన్ని రాజకీయ పెట్టుబడిగా నేను పెట్టను. అందుకే నేను ఎప్పుడు కులం అని మాట్లాడను. కులాన్ని గౌరవిస్తానంటాను. అందుకని కులాల ఐక్యతనే కోరుకుంటాను తప్ప నేను ఎప్పుడు ఏం కోరుకుంటాను? దేశం, నా నేల, సమాజం కోరుకుంటాను. మన దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ సామాజిక న్యాయం కోసం ఒక పెద్ద రాజకీయ ఉద్యమాన్ని నిర్మించింది. అది లక్షలాది మందికి, కాంశీరామ్ గారి నేతృత్వంలో లక్షలాది మందికి రాజకీయ స్వరం అయింది. అది గొంతైంది, బలమైన గళమైంది. ఇది భారతదేశ ప్రజాస్వామ్యంలో చాలా చాలా కీలకమైన ఒక అధ్యాయం ఇది. కానీ అది ఒక పాఠం కూడా నేర్పించింది. ఏ ఉద్యమం అయినా ఒక సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమైతే, సంస్థల్ని నిర్మించకపోతే, కొత్త తరాలకి అది విస్తరించకపోతే దాని ఎదుగుదలకి పరిమితులు ఏర్పడతాయి. అందుకనే ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఎదుగుదల ఆగలేక పరిమితం అయిపోయింది. అందుకనే ఒక నాయకుడు కేవలం తన కులాన్ని నమ్మితే సరిపోదు, ఇతర కులాలను కూడా నమ్మాలి. అది సమాజం మొత్తం నమ్మాలి, దేశం నమ్మాలి. అప్పుడే నిజమైన రాజకీయ సాధికారత వస్తుంది. దానికి నేను చెప్పేది ఏంటంటే సోషల్ ట్రస్ట్ కోషియంట్ అంట. ఒక అధికారి దగ్గర మొన్న చూశారు కదా, మన కృష్ణలంకలో ఏదో గొడవ జరుగుతుంటే, అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది వినటానికి ఈ మాటలు, ఎంత బాధగా అనిపిస్తుంటే. చనిపోయిన ఇప్పుడు ఒక రౌడీ ఇప్పుడు క్రిమినల్ క్యాస్ట్ ఏంటి, ఎలా వేసుకొస్తారు నాకు అర్థం కదా. లాజిక్ నాకు ఎలా మిస్ అయిపోతారు? క్రిమినల్కి మీరు క్యాస్ట్ అని మీరు ఎలా అంటగడతారు? ఏ బేసిస్లో మీరు తీసుకొస్తారు? అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక నెరేటివ్. ఇది మన దగ్గర ఎందుకు మీకు చెప్తున్నానంటే, రేపు పొద్దున మీరు 18,000 మంది మీరే గొంతు గళం. మన దగ్గర ఛానల్స్ లేవు, పేపర్ లేవు, టీవీలు లేవు. నేను 18లో 19లో మాట్లాడుతుంటే నేను చెప్పేవాడినా, అరే నాన్న తమ్ముడు మీ ఫేస్బుక్లో నా ఆయుధాలు రా బాబు అంటే, అన్న అలాగే చేసి నిలబెట్టారు ఈరోజు. నేను 5 సంవత్సరాలు పట్టింది నిలబెట్టాను. అంటే మీరు అధికారానికి దూరంగా ఉన్న వర్గాలని అధికారంలో తీసుకురావటం ఒక రాజకీయ విజయం అది. కానీ అన్ని వర్గాలని అంగీకరించే నాయకత్వంగా తీర్చిదిద్దటం ఒక సామాజిక విజయం. నేను సామాజిక విజయం వైపు వెళ్తున్నాను. అంటే ఏంటి, మీరు కూర్చోబెట్టి ఈ 3 కులాలని మనం పెట్టి మార్చేసుకుంటే మనకు అధికారం వస్తుంది, రావచ్చు, మనకు తెలియదు. కానీ అది పొలిటికల్ విక్టరీ అవుద్ది, కానీ సోషల్ విక్టరీ అవుతుంది. వేరే జనసేన ప్రయత్నిస్తున్నది ఏంటంటే సామాజిక విజయం, సోషల్ విక్టరీ. ఎవరు అధికారంలోకి వచ్చినా మనకేం కాదు అనే భద్రత మిగతా కులాలకి చాలా చాలా ఎసెన్షియల్. ఇది ఉదాహరణకి ఇది
వేదిక పైన ఉన్న నాయకులు కానీ మీరందరూ ఆలోచించండి. మాధ్యమాలు చూస్తున్న, సామాజిక మాధ్యమాలు కానీ, ప్రసార మాధ్యమాలు చూస్తున్న వాళ్ళు కానీ